క్షణం క్షణం మీ ముందుకు సమాచారం. పేరు కుప్పం పుల్లయ్య అండి. నా వృత్తి కన్సల్టింగ్ సివిల్ ఇంజనీరు. సిండికేట్ ప్లానర్స్ మా ఆఫీస్ పేరు. నాకు రిలయన్స్ పెట్రోల్ బంక్ జంక్షన్లో 3 షాప్ రూములు ఉన్నాయి. ఈ 3 షాప్ రూముల పైన 2009లో అక్విజిషన్ ప్రపోజల్ పెట్టింది గవర్నమెంటు. నేను కోర్టుకు పోయి హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చిండానండి. అక్విజిషన్లో వ్యత్యాసాలు ఉన్నాయని కోర్టుకు పోయిండాను. వాళ్ళు 1/5/2009లో స్టే ఆర్డర్ ఇష్యూ చేసినారు. అయినా కానీ గవర్నమెంటు అప్పుడుండే రాజకీయ ఒత్తిడితోనో ఎందువల్లనో అక్విజిషన్ ప్రపోజల్ పాస్ చేసినారండి. అది తెలిసి మళ్ళా అక్విజిషన్ ప్రపోజల్ పైన కూడా హైకోర్టుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి రిట్ పిటిషన్ దాఖలు చేసినాను. అప్పుడు దానిపైన మళ్ళీ ఇంకొక స్టే ఆర్డర్ ఇచ్చినారు. అంటే 2 స్టే ఆర్డర్లు ఉన్నాయండి ఇప్పుడు ఈ బిల్డింగ్ల పైన. కొత్తపల్లి సర్పంచ్ శివచంద్రారెడ్డి గారు ఏమన్నా ఊరు డెవలప్ చేయడం మనకు అవసరం కదా, నువ్వు సహకరించాలా అని అడిగినాడు. అంటే 15 సంవత్సరాల కిందట నేను స్టే తెచ్చినానన్నా, ఇప్పటికి వెకేట్ చేపించేసి ఉండొచ్చు కదా. మీరు వచ్చేసి సుమారుగా 6 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా సర్పంచ్గా అన్నాను. లేదు స్టే లేదు ఏమీ లేదు, ఏమున్నా కానీ కొట్టి పారేస్తాము అని అన్నాడు. అని మళ్ళీ ఎందుకు ఆయనే సరే ఒకటి పెద్దాయన దగ్గరికి తొడుకొని పోతాను నిన్ను అంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి తొడుకొని పోతాను, రేపు ఉదయాన్నే మీ ఇంటి దగ్గరికి వస్తాను అంటే సరే రమ్మన్నాను. మరుసటి రోజు నేను ఆయన కారులోనే ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినాము. ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారికి ఉన్న విషయం పరిశీలన చేసినాను. అలాంటప్పుడు ఆయన ఫస్ట్ వచ్చేసి మీ రూములు బంజర్లో ఉన్నాయి కదా అన్నాడు. అంటే కాదు, బంజర్లో ఉంటే అక్విజిషన్ ప్రపోజల్ ఎందుకు పెడతారు అని అడిగినాం మేము. నేను మా అబ్బాయి పోయినాం. సరే అట్లయితే శివచంద్రారెడ్డికి చెప్పినాడు. సర్వేయర్ను, రెవెన్యూ వాళ్ళను, ఆర్ఎన్బి వాళ్ళను అందరినీ కలిపి పుల్లయ్యను కూడా కలిపి ఆ పరిశీలన చేసి వాళ్ళ రిజల్ట్స్ ఏమొస్తే దాన్ని బట్టి మీరు పోండి అని చెప్పినాడు పెద్ద ఆయన. సరే అని వచ్చినాం. అది నిన్ననే జరిగింది. నిన్న ఏమన్నా మరి అంటే నేను అందరినీ కలిపినప్పుడు నిన్ను పిలుస్తానులే, అంతవరకు టచ్ చేయను ఈ స్టే ఆర్డర్లో ఉండే బిల్డింగులు అన్నాను. కానీ సాయంత్రం వరకు ఉండి సాయంత్రము స్టే ఆర్డర్ ఉండే బిల్డింగ్ మొదటి బిల్డింగ్ పైన ఏటేసినాడు ఏసీబీ వాళ్ళు. వెంటనే ఫోన్ చేసినాను, లేదులేన్నా నీ దగ్గరికి రారులే వాళ్ళు, నేను చెప్పినానులే అని ఆయన నాతో చెప్పినాడు. ఆ విషయం జేసీబీ వాళ్ళతో మా వాడు అడిగినాడు. ఇట్లా చెప్పినాడు, పుల్లయ్య బిల్డింగ్ వరకు పుల్లయ్య బిల్డింగ్ టచ్ చేయమని అన్నాడు, నిజమేనా అంటే లేదు అంతా కొట్టమని చెప్పినాడని జేసీబీ డ్రైవర్ అన్నాడు. మాకు వచ్చేసి ఇంకా నిలుస్తాయో లేదో మాయని భయంతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలని మేము అభిప్రాయపడి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాము. ఇంత అన్యాయంగా థియేటర్ ఉన్నా కానీ మేము లెక్క చేయము అని ఉంటే ఇంకా కోర్టులు ఎందుకు, మన రాజ్యాంగం ఎందుకు? స్టే ఆర్డర్ని గౌరవించాలని చెప్తుంది మన రాజ్యాంగం. స్టే ఉన్నప్పుడు ఎవరు కూడా దాన్ని యథాస్థితిలో ఉంచాలి, వాళ్ళు టచ్ చేయకూడదు ఎప్పుడు కూడా. కాబట్టి వాళ్ళు పడగొట్టాలని చూస్తున్నారు. ఆల్రెడీ స్టేలో ఉన్న ఒక బిల్డింగ్ని పడగొట్టినారు. కాబట్టి మా బిల్డింగ్లు కూడా 3 ఉన్నాయి, ఆ బిల్డింగ్ జోలికి కూడా వస్తున్నారు వాళ్ళు. నిన్న చెప్పారు క్లియర్గా మేము ఖచ్చితంగా పడగొట్టేస్తాము అని. కాబట్టి మేము విన్నవించుకునేదేమనగా స్టేని వికెట్ చేయించడానికి ట్రై చేయండి, కానీ ఇది మంచిది కాదు.
ప్రజాస్వామ్యానికి. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోపోవడము ఉత్తమం కాదు కదా. ఏదున్నా చట్టరీత్యా ఏముంటే అదే విధంగా నడుచుకోవాలి అందరూ, ఎవరైనా కానీ అని మేము నిర్ణయించుకుంటాం. శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు. సెంటు కేవలం 1,20,000 మాత్రమే. రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే. వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం. మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్. వేగంగా అభివృద్ధి చెందుతున్న 7,000 నిర్మాణాలు జరుగుతున్న 220 ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే 30 అడుగుల రోడ్డు. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ఫ్లాట్లు. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి 5% డిస్కౌంట్. ఒకే వ్యక్తి 25 సెంట్స్ కొంటే 5% డిస్కౌంట్ మరియు ఉచిత రిజిస్ట్రేషన్. రామేశ్వరం థర్మల్ బైపాస్ నుండి కేవలం 5 నిమిషాల దూరం మాత్రమే. త్వరపడండి, పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు. శ్రీ కారంజ నరసింహ కాలనీ. ఫోన్ నంబర్ 8121153383.